సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు కర్బూజాతో జ్యూసు చేసుకుంటున్నామండి. ఇదిగోండి కర్బూజా జ్యూసు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇంకా అనేక రకాలు జ్యూసులు చేసుకొని తాగండి ఫ్యామిలీ అందరూ. నీరసాన్ని తగ్గిస్తుందండి. కర్బూజా జ్యూసు నీరసం తగ్గిస్తుంది, శక్తిని ఇస్తుందండి. ఇదిగోండి కర్బూజా కావలసిన పదార్థాలు. పాలండి, నేను మరగబెట్టి వేడి చేసుకొని పెట్టుకున్నాను పాలు. ఇదిగోండి మరిగిన పాలు చూడండి, వేడిగా పొగలు పొగలుగా వస్తున్నాయి. అలాగే ఇవి కూడా వేస్తానండి, ఈ పాలు కూడా మరిగించిన పాలు. ఇదిగోండి పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు అండి. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, సబ్జా గింజలండి నానబెట్టుకున్నాను ఆల్రెడీగా. అలాగే యాలకి పొడి అండి. అలాగే ఇదిగోండి సగ్గు బియ్యము ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీగా. సగ్గు బియ్యము ఉడికించి పెట్టుకున్నాను. అలాగే బెల్లం అండి, బెల్లం కూడా మరిగించానండి. ఇదిగోండి బెల్లం పాకం. అలాగే తేనె అండి, ఇది తేనె కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. తేనె కూడా మంచిదే కదా. అలాగే కస్టర్డ్ పౌడర్ అండి, ఇది ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, వెనీలైనా ఏదైనా పర్వాలేదు. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే చాలా చిక్కగా ఎమ్మిగా తాగడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్బూజాకి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి. అలాగే ఇప్పుడు ముక్కలు కోసుకోవాలండి. ముక్కలు కోసుకొని మీకు చూపిస్తాను. ఇదిగోండి కర్బూజా ఈ విధంగా బీజాలు గింజలన్నీ తీసేసానండి. ఇదిగోండి కర్బూజా కోసుకొని ఇప్పుడు సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఇదిగోండి నేను ఆల్రెడీగా ఉదయము ఒకటి చేసుకున్నానండి. ఉదయము కర్బూజా జ్యూసు చేసుకున్నాను ఆల్రెడీగా. ఇది రెండోదండి. సన్నగా ముక్కలు కోసి పెడతానండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలాగా కోసి పెట్టుకున్నాను. సన్నగా ముక్కలు కోసుకొని మిక్సీ చేసి తీసుకొస్తానండి. ఇదిగో ఆల్రెడీగా మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఈ విధంగా మెత్తగా ఆడించాలండి, మిక్సీ చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో వేసుకుందాం. ఇదిగోండి కస్టర్డ్ పౌడరు కలుపుకోవాలి. ఇప్పుడు చాలా బాగుంటుందండి జ్యూసు, చిక్కదనం వస్తుంది. ఆల్రెడీగా జ్యూసు చిక్కదనం వస్తుంది. నేను పాలు మరిగించాను కదండి, పాల్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
నేను సగ్గుబియ్యం అన్నీ ఉడికించానండి, లెంత పెద్ద అయిపోద్ది కదా. అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే పంచదార వేసుకోండి, మేము పంచదార వేసుకోము. హెల్దీ కదండి, తేనె కూడా హెల్దీ, అలాగే బెల్లం కూడా హెల్దీ కదండి. బెల్లం కరిగించుకొని ఉంచుకోవాలండి ముందు నుంచే. పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి, బెల్లం పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి సమ్మర్లో ఇలా తాగితే కూల్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి సగ్గుబియ్యము ఉడికించి పెట్టుకున్నాను కదండి, ఇదిగో అలాగే బెల్లం పాకం ఏం అవసరం లేదండి, పాకం అవసరం లేదు, కరిగిస్తే సరిపోద్దండి. అలాగే సబ్జా గింజలు, ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలాగా సమ్మర్లో కూల్గా బాడీకి సలవ చేస్తుందండి, శక్తిని కూడా ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుందండి ఇలా తాగితే. అలాగే పాలు మరిగించి పెట్టుకున్నాం కదండి, ఇదిగోండి గరిటె మార్చానండి, వేరే గరిటె పెట్టాను. అలాగే యాలకి పొడి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది యాలకి పొడి వేసుకుంటే. తినేటప్పుడు తాగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి తాగేటప్పుడు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చండి, ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, వేసుకుందాం. కర్బూజా మిక్సీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు వేసుకోవాలి. తీపి సరిపోయిందో లేదో చూస్తానండి. కొద్దిగా తక్కువ ఉందండి, హనీ వేసుకుందాం. హనీ అయితే వేసుకుందాం. ఇదిగోండి హనీ, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి, ఇలా చేసి పెట్టండి. హనీ కూడా మంచిదే కదండి ఆరోగ్యానికి. అలాగే కోసి పెట్టుకున్న పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు అండి వేసుకుందాం. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చండి, మన ఇష్టమేనే. అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు గ్లాసుల్లో తీసుకొని పెట్టుకుందాం. కొంచెం యాలకి పొడి వేస్తున్నానండి, చాలా బాగుంటుందండి. గ్లాసుల్లో వేసుకుందాం. ఇదిగోండి ఐస్ ముక్కలు వేసుకొని కూల్గా తాగితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చాను ఐస్ ముక్కలు. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే మామూలుగా తాగొచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే ఐస్ ముక్కలు వేసుకుంటాను.
చాలా బాగుంటుందండి. గ్లాస్లో కూడా ఒకటి వేస్తాను. కూల్గా చాలా బాగుంటుందండి ఐస్ ముక్కలు వేసుకుంటే. చూడండి ఎంత బాగుందో. చుట్టాలు ఎవరైనా వచ్చేటప్పుడు ఇస్తే చాలా బాగుంటుందండి. తాగి సంతోషపడతారండి. ఎలా చేసావని అడుగుతారు, మళ్ళీ చేయించుకుంటారండి. మీ పిల్లలు, మీ ఇంటి వాళ్ళందరూ ఎలా చేశారు అనేసి మళ్ళీ చేయించుకొని తాగుతారండి. సమ్మర్లో అందరూ చేసుకొని తాగండి. కూల్గా బాడీకి శక్తిని ఇస్తుందండి, ఆరోగ్యం కూడా అండి. అలాగే ఇందులో కూడా వేస్తానండి. అలాగే సబ్జాలు వేసుకుందామండి. ఇందులో కూడా వేస్తానండి. చాలా బాగుంటుందండి తాగడానికి. హెల్తీ కదండి. సమ్మర్ వచ్చేసిందండి, ఇంకా జ్యూసులు తాగడమేనండి. జ్యూసులు చేసుకొని తాగండి, హెల్తీగా ఆరోగ్యంగా ఉండండి. అలాగే కొద్దిగా పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు పంటి కింద పడితే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. హెల్తీ డ్రింక్ అండి ఇది. చూడండి ఎంత బాగుందో, కూల్గా. టేస్ట్ చేస్తానండి ఎలా ఉందో ఒకసారి. ఇందులో వేసి టేస్ట్ చేస్తాను. చూడడానికి ఎంత బాగుందండి. అలాగే తాగడానికి కూడా అంత హెల్తీ అండి. ఒకసారి చూస్తానండి తాగి. అబ్బా ఎంత బాగుందండి. ఈ యాలకి పొడి వేసాను కదండి, చాలా బాగుంది. చాలా బాగుందండి యాలకి పొడి వేయగాన. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా చేసి తాగండి. ఇంటిల్లిపాది హెల్తీ డ్రింకు. నచ్చిందండి వీడియో?
కర్బూజా జ్యూసు మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి అబ్బా, సపోర్ట్ చేయండి, నా ఛానల్లో ముందుకు నడిపించండి. ఒక లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మరొక వీడియోతో కలుస్తాను. ఉంటానండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.